నిజంగా భారత్కి చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. అమెరికా ఇరాన్ల మధ్య ఫైనల్లీ డీల్ కుదిరింది. ఎంఓయూ పైన ఇరు నేతలు సైన్ చేశారు. అదేంటి, ట్రంప్ ఫ్రాన్స్లో ఉన్నాడు కదా అంటారా? ఒకరినొకరు కలుసుకోకుండానే దూరం నుండే ఎంఓయూ పైన సంతకం చేసుకున్నారు. మొదట్లో ఫ్రైడే అంటే జూన్ 19 రోజు జెనీవాలో కలుసుకొని ఇరు నేతలు సంతకం చేస్తారని అన్నారు. కానీ 2 రోజుల ముందే కలవకుండానే సైన్ చేసేసుకున్నారు. మధ్యలో పాకిస్తాన్ పోపటయ్యింది. సరే, ఇంత సీరియస్ డిస్కషన్లో ఆ జోకర్ గురించి మనకెందుకులేండి. ఎంఓయూ బయటకు లీక్ అయ్యింది. అందులో ఉన్న 14 పాయింట్స్, అదేవిధంగా ఈ డీల్ భారత్కి ఎలా లాభదాయకమో డీటెయిల్గా వివరిస్తాను, వినండి. ట్రంప్ మోడీ మీటింగ్ గురించి కూడా వీడియో చివరిలో చెప్తాను. ఈ 14 పాయింట్స్లో మొదటి పాయింట్, ఇరాన్ దేశం అలాగే దాని ప్రాక్సీ దళాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ లెబనాన్ అన్ని ప్రాంతాల్లో ఇమ్మీడియట్గా పర్మనెంట్గా యుద్ధాన్ని ఆపేయాలి. ఈ పీస్ డీల్ ఉంటుందా ఊడుతుందా డిసైడ్ చేసేది ఈ ఫస్ట్ పాయింటేనండి. ఎందుకంటే ఈ పాయింట్లో ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్లో దాడులు చేస్తూనే ఉంది. మరి ట్రంప్ మాటలను గౌరవించి నెతన్యాహు లెబనాన్ మిలిటరీ ఆపరేషన్ని ఆపేస్తాడా? ఒకవేళ ఆపకపోతే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మొన్న మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్ పైన అటాక్ చేసింది. వెంటనే ఇరాన్ ఇజ్రాయెల్పై అటాక్ చేయడానికి మిసైళ్లను రెడీ చేసుకుంది. లాంచ్ చేసే చివరి క్షణంలో ట్రంప్ ఇరాన్ పెద్దలకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాడని, అందువల్లనే ఇరాన్ ఇజ్రాయెల్పై చేయాల్సిన దాడులను నిలిపివేసిందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ స్వయంగా చెప్పాడు. ట్రంప్ ఇరాన్ని కంట్రోల్ చేయగలిగాడు, కానీ ఇజ్రాయెల్ని కంట్రోల్ చేసేంత దమ్ముందా? ఎవరు అసలు బిగ్ బాస్? రాబోయే 2 నెలల్లో తేలిపోతుంది. ఇక రెండవ పాయింట్, రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నల్ అఫైర్స్. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దు. అమెరికా అంతర్గత వ్యవహారాల్లో ఇరాన్ జోక్యం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి. కానీ ఇరాన్ ఇంటర్నల్ మ్యాటర్స్లో మొదటి నుండి అమెరికా జోక్యం చేసుకుంటూనే వస్తుంది. ఇరాన్లో ఒక పవర్ఫుల్ లీడర్ ఉండేవాడు, మొహమ్మద్ మొసద్దెక్ అతని పేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇరాన్లో ఎలక్షన్ జరిపి భారీ మెజారిటీతో గెలిచాడు. ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున అతనికి పట్టం కట్టారు. ఆయన గనక అధికారంలో ఉంటే ఇప్పుడు ఇరాన్ కూడా మన భారతదేశంలాగే ప్రజాస్వామ్య దేశంగా, శాంతియుత దేశంగా ఉండేది. కానీ అలా జరిగితే ఇరాన్లో ఉన్న ఆయిల్ని లూటీ చేయడం కుదరదు కదా. అందుకని 1953లో అమెరికన్ సిఐఏ ఒక కూ ఆపరేషన్ని జరిపించి మొసాద్దెగ్ని అరెస్ట్ చేపించింది. మొసద్దెగ్ చేసిన తప్పేంటండి? ఇరాన్లో ఉన్న ఆయిల్ వెస్టర్న్ కంపెనీల ఆధీనంలో ఉండేటప్పుడు మా దేశంలో ఉన్న ఆయిల్ మా సంపద, దాన్ని దోచుకోవడానికి మీరెవరు అని మొసద్దెగ్ ప్రశ్నించాడు. ఇరాన్లో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీని నేషనలైజ్ చేశాడు. అంటే సర్వ హక్కులు కేవలం ఇరాన్ గవర్నమెంట్కే ఉంటాయి. ఇది వెస్టర్న్ దేశాలకి మింగుడు పడలేదు. ఇంకేముంది, కాటేశారు. మొన్న బంగ్లాదేశ్లో, అంతకుముందు పాకిస్తాన్లో ఎలా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన గవర్నమెంట్స్ని అమెరికా కుప్పకూల్చివేసిందో మనమంతా కల్లారా చూసాం. కానీ అమెరికా ఇది 1953 నుండే చేస్తూ వస్తుంది. ఇరాన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. మొసద్దెగ్ని గద్దె దింపాక అమెరికా ఏం చేసింది? ఇరాన్ని ఆక్రమించుకుందా? అలా చెయ్యదండి అమెరికా ఎప్పుడు కూడా. ఎందుకంటే అమెరికా ప్రజాస్వామ్య దేశం కదా. మరేం చేస్తుంది? రజా పెహ్లావి షా అనే ఒక పపెట్ని ఇరాన్కి రాజును చేసింది. ఇరాన్లో మళ్ళీ రాచరిక పరిపాలన తీసుకొచ్చింది. వీడేం చేశాడు? అప్పట్లోనే ఇరాన్ని వెస్టర్నైజ్ చేశాడు. ఇప్పటికే మన దగ్గర ఉన్న బీచ్ల్లో ఎవరు బికినీలు గట్రా వేసుకోరు. అందుకు కారణం హిందూ సాంప్రదాయం. ఇస్లాంలో ఈ కట్టుబాట్లు మరింత స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో అయితే ఈ కట్టుబాట్లు ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. అలాంటి ఇరాన్లో ఈ వెస్టర్న్ పపెట్ రాజు షా కారణంగా 1960sలోనే ఇరాన్లో బికినీ ఫోటోలు దర్శనమిచ్చాయి. అప్పట్లో ఇరాన్కి వెళ్తే మీరు ఇస్ఫహాన్లో ఉన్నారా లేక రోమ్లో ఉన్నారా అనే డౌట్ వచ్చేది. అంతలా వెస్టర్నైజ్ చేసి పడేశాడు. ఇది జనాలకి నచ్చలేదు. ఆ తర్వాత ఇరాన్ రెవల్యూషన్ వచ్చింది. షాని గద్దెదించారు. ఖామినేయి ఫ్యామిలీ అధికారంలోకి వచ్చింది. ఇరాన్లో అమెరికా ఆగడాలకి బ్రేక్ పడింది. ఎప్పుడైతే అమెరికా ఒక దేశం పైన పట్టు కోల్పోతుందో ఆ దేశంలో ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా గొడవలు పెట్టి అస్థిరపరచడానికి ప్రయత్నిస్తుంది. ఇరాన్లోనూ అదే చేసింది. ఇరాన్ పక్కన ఉన్న దేశం ఇరాక్. పవర్ఫుల్ లీడర్ సద్దాం హుసేన్ ఇరాక్ని పరిపాలిస్తున్నాడు. అమెరికా మెల్లిమెల్లిగా సద్దాం హుసేన్ని మచ్చిక చేసుకుంది. సద్దాం హుసేన్ని రెచ్చగొట్టి ఇరాన్పై వార్ చేసేలా ఉసిగొలిపింది. 20 ఏళ్ల పాటు ఇరాన్, ఇరాక్ల మధ్య యుద్ధం జరిగింది. అమెరికాతో చేతులు కలపడం సద్దాం హుసేన్ చేసిన అతిపెద్ద తప్పు. చివరికి అదే అమెరికా చేతిలో ఉరివేయించుకొని తను చేసిన తప్పుకి మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఇదంతా ఒక పెద్ద చరిత్ర. కట్టే, కొట్టే, తెచ్చే అన్న రీతిలో సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకొచ్చాను.
ఇలా మొదటి నుండి అమెరికా ఇరాన్ ఇంటర్నల్ మ్యాటర్స్లో జోక్యం చేసుకుంటూనే వస్తుంది. రీసెంట్గా ఇరాన్లో జరిగిన ప్రొటెస్టులు కూడా అమెరికా CIA సృష్టించినవే. కాబట్టి ఇరాన్ పట్టుబట్టి ఈ సెకండ్ పాయింట్ని పొందుపరిచింది, ఒక్కరి ఇంటర్నల్ మ్యాటర్స్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు అని. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తాను నేను, నా ప్రామిస్ ఇది. ఇక మూడవ పాయింట్, అన్ ఎక్స్టెండబుల్ 60-day టైమ్ లైన్. ఈ రోజు ఏదైతే సైన్ చేశారో ఇది ఫైనల్ డీల్ కాదండి. ఫైనల్ డీల్ కుదరడానికి మరో 60 రోజుల గడువు పెట్టుకున్నారు. అయితే మొదటి దఫాగా ఇప్పటికిప్పుడు కొన్ని పాయింట్స్ని అమలు పరుస్తారు. అవి జరిగితే మిగతా వాటిపైన రాబోయే 60 రోజుల్లో చర్చించి ఫైనలైజ్ చేస్తారు. ఇక నాలుగవ పాయింట్, US టు ఎండ్ బ్లాకేడ్. MOU పైన సైన్ చేసిన వెంటనే అమెరికా బ్లాకేడ్ని ఎత్తివేయాల్సి ఉంటుంది. ఇరాన్ ఆయిల్ బయట దేశాలకి వెళ్లకుండా, బయట దేశాల నుండి సరుకులు ఇరాన్కి రాకుండా అమెరికా బ్లాకేడ్ విధించింది. ఆ బ్లాకేడ్ని వైలేట్ చేసి ఇరాన్ ఆయిల్ని ఇల్లీగల్గా తరలిస్తున్నారనే నింద వేసి అమెరికా భారతీయ నౌకల పైన అటాక్ చేసింది. ఆ బ్లాకేడ్ అమెరికా ఇప్పుడు ఎత్తివేస్తోంది. MOU సైన్ చేసిన 30 రోజుల్లో ఈ బ్లాకేడ్ పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని డిసిజన్ తీసుకున్నారు. ఫిఫ్త్ పాయింట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. అమెరికా బ్లాకేడ్ ఎందుకు విధించింది? ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మూసివేసింది కాబట్టి. మరి అది తెరవకుండా అమెరికా బ్లాకేడ్ని ఎలా తీసివేస్తుంది చెప్పండి అనే డౌట్ మీకు రావచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండి యుద్ధానికి ముందు ఎలాగైతే నౌకలు యథేచ్ఛగా వస్తూ పోతుండేవో, ఇక ఇప్పటి నుండి అలా మళ్ళీ వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్ MOU పైన సైన్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వాలి. అంటే ఆల్రెడీ సైన్ అయిపోయింది కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అఫీషియల్గా ఓపెన్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. అది కూడా ఫ్రీ ప్యాసేజ్, ఎలాంటి టోల్ ఫీ కట్టాల్సిన పని లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఏర్పాట్లు చూడడానికి, ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయడానికి కొన్ని డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఇది ట్రంప్కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఇక సిక్స్త్ పాయింట్, మనీ ఫర్ ఇరాన్ రీకన్స్ట్రక్షన్. ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజు నుండి అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై కొన్ని వందల బాంబుల వర్షం కురిపించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కుప్పకూల్చివేశారు. మరి ఇరాన్ మళ్ళీ కోలుకోవాలంటే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీబిల్డ్ చేయాలంటే డబ్బులు కావాలి. ఇరాన్ మొదటి నుండి ఒకటే డిమాండ్ చేస్తుంది, మాపై జరిగిన దాడులకి అమెరికా నష్టపరిహారాన్ని చెల్లించాలి అని. ఈ డీల్ అతిపెద్ద హైలైట్ పాయింట్ ఇది. అమెరికా మరియు దాని గల్ఫ్లో రీజనల్ పార్ట్నర్ కంట్రీస్ కలిసి ఇరాన్కి $300 బిలియన్ నష్టపరిహారాన్ని చెల్లించాలని డిసిజన్ తీసుకున్నారు. ఇరాన్ ఈ డబ్బుని రీకన్స్ట్రక్షన్, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వాడాల్సి ఉంటుంది. అయితే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ట్రంప్ అలా ఎలా దానం చేస్తాడు? ఆ హక్కు మీకు ఎవరిచ్చారు అని కొంతమంది ప్రశ్నించారు. దానికి అమెరికా పెద్దలు ఇచ్చిన సమాధానం, అమెరికా ఇరాన్కి చిల్లి గవ్వ ఇవ్వడం లేదు, గల్ఫ్ దేశాలు ఆ డబ్బిస్తాయి, మన డబ్బులు సేఫ్ అన్నారు. అంటే ఈ యుద్ధంలో లూజర్ ఎవరైనా ఉన్నారు అంటే అవి గల్ఫ్ దేశాలు. ఆల్రెడీ ఇరాన్ దాడుల కారణంగా గల్ఫ్ దేశాలు పెద్ద మొత్తంలో నష్టపోయాయి. ఇరాన్ ఎందుకు దాడి చేసింది గల్ఫ్ దేశాలపైన? మాకు వారితో ఎలాంటి శత్రుత్వము లేదు. ఆ దేశాల్లో US బేసెస్ ఉన్నాయి కాబట్టి, ఆ బేసెస్ నుండి మా పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి వాటిని టార్గెట్ చేశామని ఇరాన్ చెప్పింది. అమెరికా అప్పటికే వినకపోయేసరికి ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల పైన అమెరికా దాడులు చేసింది కాబట్టి ఇరాన్ తప్పనిసరి గల్ఫ్ దేశాల ఆయిల్ రిజర్వ్స్ టార్గెట్ చేసుకొని దాడులు చేయడం మొదలుపెట్టింది. పెద్ద మొత్తంలో గల్ఫ్ దేశాలు నష్టపోయాయి కాబట్టి అమెరికా ఈ గల్ఫ్ దేశాలకి నష్టపరిహారం చెల్లించాలి. కానీ దౌర్జన్యం చూడండి, ఉల్టా ఆ గల్ఫ్ దేశాలతోనే ఇరాన్కి నష్టపరిహారాన్ని చెల్లింపజేయాలని అమెరికా చూస్తోంది. గల్ఫ్ దేశాల దగ్గర డబ్బు విచ్చలవిడిగా ఉంది, కానీ సైనిక శక్తి లేదు. ఎదురిస్తే ఇరాక్ని సర్వనాశనం చేసినట్లు అమెరికా గల్ఫ్ దేశాల్ని నాశనం చేస్తుంది. కాబట్టి అమెరికా చెప్పినట్లు చేస్తున్నాయి గల్ఫ్ దేశాలు. వాళ్ళ దగ్గర వేరే చాయిస్ లేదనుకోండి. సెవెంత్ పాయింట్, శాంక్షన్స్ టు ఎండ్. ఇది ఇరాన్కి అతిపెద్ద గుడ్ న్యూస్ అండి. అమెరికా కొన్ని దశాబ్దాల నుండి ఇరాన్ పైన ఏవైతే శాంక్షన్స్ విధించిందో వాటన్నింటినీ ఎత్తివేస్తోంది. కాబట్టి ఇరాన్ మునుపటిలాగా మిగతా దేశాలతో ఓపెన్గా వ్యాపారం చేసుకోవచ్చు. ఇతర దేశాలు ఇరాన్లో ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇది భారత్కి కూడా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. భారత్ ఇరాన్లోని చాబహార్ పోర్టులో భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేసింది.
అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా భారత ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రమాదంలో పడిపోయాయి. కానీ ఇప్పుడు ఇరాన్ పైన శాంక్షన్స్ ఎత్తివేయడం వల్ల మళ్ళీ చాబహార్ పోర్టు వాడుకలోకి వస్తుంది. ఈ పోర్టు నుండి భారత్ నేరుగా ఆఫ్ఘనిస్తాన్, అటు నుండి సెంట్రల్ ఏషియాకి కనెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 50% అంటే సగం దూరం డిస్టెన్స్ తగ్గుతుంది. సరుకుల ఆయిల్ రవాణాకి డిస్టెన్స్ తగ్గుతుంది. భారత్కి పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతాయి. అది కాకుండా భారత్ ఇరాన్ నుండి నేరుగా ఆయిల్ కొనుక్కోవచ్చు. ఒకప్పుడు ఇరాన్ చాలా తక్కువ ధరకే భారత్కి ఆయిల్ సప్లై చేసేది. అంతేకాదు షిప్స్ రాకపోకల ఖర్చులు కూడా ఇరానే పెట్టుకునేది. చాలా మంచి డీల్ ఇది. JCPOA ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి 2017లో ట్రంప్ ఈ దిక్కుమాలిన కాట్సా అనే చట్టాన్ని తీసుకురావడం కారణంగా భారత్ ఇరాన్ నుండి ఆయిల్ కొనడం ఆపేసింది. ఇన్నాళ్ళకి అమెరికా ఇరాన్ నుండి శాంక్షన్స్ ఎత్తివేసింది కాబట్టి మళ్ళీ భారత్ ఇరాన్ నుండి ఆయిల్ కొనొచ్చు. కాబట్టి ఈ డీల్ భారత్కి చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇక 8th పాయింట్ అతి ముఖ్యమైనది, నో న్యూక్లియర్ వెపన్స్. అమెరికా ఇజ్రాయిల్లను ఎందుకు మీరు ఇరాన్పై అటాక్ చేశారు అని అడిగితే ఫస్ట్ చెప్పిన రీజన్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసుకోవడానికి అతి దగ్గరలో ఉందని. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కనుక వస్తే ఇజ్రాయిల్ అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి చాలా ఏళ్ల నుండి ఇరాన్ న్యూక్లియర్ శక్తిగా ఎదగకుండా అమెరికా ఇజ్రాయిల్లు అడ్డుకుంటూ వస్తున్నాయి. ఎప్పటికీ న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి ప్రయత్నించనని ఇరాన్ అఫీషియల్గా ఈ డీల్ ద్వారా ఒప్పుకుంది. ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అధికారులు ఇరాన్లో ఉన్న యురేనియం నిక్షేపాలను సూపర్వైజ్ చేస్తారు. లిమిట్ దాటి ఎక్కువ యురేనియం నిల్వలు ఉండకుండా చూస్తారు. దాంతో ట్రంప్ ఈ నిర్ణయాన్ని బిగ్గెస్ట్ విక్టరీగా అమెరికా ప్రజల ముందు ఉంచే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఏ గోల్ కోసమైతే ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశానో ఆ గోల్ పూర్తయిందని ట్రంప్ రొమ్ము విడుచుకొని మిడ్ టర్మ్ లోకల్ ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్తాడు. 2-3 నెలల్లో యుఎస్లో ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది ట్రంప్ గేమ్ ప్లాన్. అయితే ఇందులో ఒక మెలికుంది. అమెరికా 7th పాయింట్ అనగా ఇరాన్పై శాంక్షన్స్ ఎత్తివేస్తేనే ఇరాన్ 8th పాయింట్ న్యూక్లియర్ వెపన్ పాలసీని స్వీకరిస్తుంది. అంటే మీరు ఒక అడుగు వెనక్కి వేయండి, మేము ఒక అడుగు వెనక్కి వేస్తాం. మ్యూచువల్ అగ్రిమెంట్ ఇది. ఇక 9th పాయింట్ స్టేటస్ క్యూ అనగా యథాస్థితి. MOU సైన్కి ఫైనల్ డీల్కి 2 months టైం ఉంది. ఈ గ్యాప్లో ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియంని ఉపయోగించి న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకూడదు. తన అణు కార్యక్రమంలో ఎలాంటి మార్పులు చేయకూడదు. అదే సమయంలో అమెరికా ఇరాన్పై కొత్త ఆంక్షలు విధించకూడదు. సీజ్ ఫైర్ని అడ్వాంటేజ్గా తీసుకొని అమెరికా ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించకూడదు. ఈ పాయింట్ అర్థం ఇరాన్ ఇప్పటికే అమెరికాని పూర్తిగా నమ్మట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా అమెరికా దాడులు చేయవచ్చన్న అనుమానాలు ఇరాన్కి ఇప్పటికే ఉన్నాయి. మరి యుఎస్ జెన్యున్గా పీస్ డీల్కి కట్టుబడి ఉంటుందా, లేదంటే కొత్త గేమ్ ఏదైనా ఆడుతుందా? కాలమే సమాధానం చెప్తుంది అనుకోండి. ఇక 10th పాయింట్ గ్రీన్ సిగ్నల్ టు ఇమ్మీడియట్ ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్. MOU పైన సైన్ చేసిన మరుక్షణం నుండే ఇరాన్ తన ఆయిల్ని ఇతర దేశాలకి అమ్ముకోవచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అమెరికా ఈ ప్రక్రియకి పూర్తిగా సహకరిస్తుంది. ఇక 11th పాయింట్ ఫ్రోజన్ ఫండ్స్. అమెరికా దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది, డాలర్ ఆధిపత్యం. అన్ని దేశాలు ఫారెన్ రిజర్వ్స్ డాలర్లో పొందుపరుచుకుంటాయి. అలాగే ఫారెన్ ఎసెట్స్ అన్ని డాలర్లతో ముడిపడి ఉంటాయి. ఏ దేశమైనా ఎదురు తిరిగితే అమెరికా ఆ దేశ సంపదను ఫ్రీజ్ చేసేస్తుంది. యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన వెంటనే రష్యా సంపదను ఇలాగే ఫ్రీజ్ చేసి పడేసింది. కొన్ని దశాబ్దాల నుండి ఇరాన్ సంపదను అమెరికా ఫ్రీజ్ చేసి ఉంచింది. కొన్ని బిలియన్ డాలర్లలో ఈ సంపద ఉంది. ఆ సంపదలో కొంత మొత్తాన్ని దశల వారీగా రిలీజ్ చేయడానికి అమెరికా ఒప్పుకుంది. ఇరాన్కి ఇది బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పుకోవాలి. ఇక 12th పాయింట్ మానిటరింగ్. పైన ఉన్న షరతులన్నీ అమలయ్యేలా చూడడానికి ఒక మానిటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇన్స్పెక్షన్ టీమ్స్ ఉంటాయి కదా, అలాగన్నమాట. ఇక 13th పాయింట్ అతి ముఖ్యమైనది ఇంప్లిమెంటేషన్. ఈ సీజ్ ఫైర్ కానివ్వండి, లేదంటే బ్లాకేడ్ని ఎత్తివేయడం, హార్ముజ్ జలసంధిని తెరవడం, ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ జరగడం, ఇరాన్ ఫ్రోజన్ ఫండ్స్ని రిలీజ్ చేయడం. ముఖ్యంగా ఈ 5 ప్రక్రియలు అమల్లోకి వస్తేనే మిగతా ప్రక్రియలు మొదలవుతాయి. అలా జరిగేలా ఈ 13th పాయింట్ దోహదపడుతుంది. ఇక 14th పాయింట్ చివరిది, నామకే వాస్తే పాయింట్. UN అనుమతి తీసుకోవడం.
యుఎన్ఎస్సిలో ఈ డీల్ పైన ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి ఫైనల్ అగ్రిమెంట్కి చట్టబద్ధత తీసుకొస్తారు. ఏదో అమెరికాకి ఇప్పటికే కూడా యునైటెడ్ నేషన్స్ మీద గౌరవం ఉంది, యునైటెడ్ నేషన్స్ ఒకటి ఉంది అని ప్రపంచానికి చెప్పడానికి తూతూ మంత్రంగా పెట్టినటువంటి ఒక పాయింట్. ఈ పాయింట్ వల్ల ఒరిగేదేమీ లేదు. అమెరికన్ మీడియా ఏమంటుంది, ట్రంప్ కాంప్రమైజ్ అయ్యాడని ఆరోపిస్తున్నాయి. న్యూక్లియర్ వెపన్స్ పైన అగ్రిమెంట్ చేసుకున్నారు, సరే, మరి బ్యాలిస్టిక్ మిసైల్ సంగతి ఏంటని ప్రశ్నించారు. గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతర్ లాంటి దేశాల దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇరాన్ దగ్గర ఉంటే తప్పేంటి అని డైరెక్ట్గానే ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ట్రంప్. ఇది ఇజ్రాయెల్ నేతలకి మింగుడు పడడం లేదు. బహిరంగంగానే దీనిపైన కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్స్ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్డ్, అన్వాయ్ ఆన్ డీల్ లీవింగ్ అవుట్ ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్. అలాగే ఈ డీల్లో లెబనాన్ని చేర్చడం కూడా ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ట్రంప్ ఇజ్రాయెల్ని ఎలా కంట్రోల్ చేస్తాడో చూడాలి. మరి వెస్టర్న్ మీడియా సంధించిన మరో ప్రశ్న, ఇరాన్ ఫ్రోజన్ ఫండ్స్ని ఎలా రిలీజ్ చేస్తారని. దీనికి ట్రంప్ ఇచ్చిన సమాధానం, ఎందుకు రిలీజ్ చేయకూడదు, అవి మన డబ్బులు కాదు, ఇరాన్ డబ్బులు. కొన్ని దశాబ్దాల నుండి ఇరాన్ డబ్బుని మనం ఫ్రీజ్ చేశాం, ఏదో ఒక రోజు వాటిని రిలీజ్ చేయాల్సిందే కదా. రిలీజ్ చేయకుండా మన దగ్గరే ఉంచుకుంటే నమ్మకాన్ని కోల్పోతాం. అలా చేస్తే ఇతర దేశాలు డాలర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారా చెప్పండి అని ఎదురు ప్రశ్నించాడు. ఇవన్నీ సరే, మోడీ ట్రంప్ మీటింగ్ సంగతి ఏంటి? దీనిపైన ఒక స్పెషల్ వీడియో వేస్తానన్నావు కదా అంటే వేయట్లేదండి. నాకు ఆ మీటింగ్లో అసలు స్పెషల్ ఏమీ అనిపించలేదు. ఒకరినొకరు పొగుడుకోవడం, మీనింగ్లెస్ ప్రామిసెస్ చేసుకోవడం తప్ప ఆ మీటింగ్లో పెద్దగా ఒరిగిందేమీ లేదు. అంతా డొల్లే. అలాంటి మీటింగ్ పైన వీడియో చేసి మీ టైం నా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీరు ఆల్రెడీ న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు. భారత్పై ఎవరైనా అటాక్ చేస్తే, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉండగా అలా జరిగితే అమెరికా భారత్ సపోర్ట్కి వస్తుందని ట్రంప్ అంటున్నాడు. గ్యాల్వాన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమెరికా ఎక్కడుందండి? అధికారంలో ఎవరున్నారండి? ఈ ట్రంప్ కదా. చైనాకి భయపడి తడిపేసుకుని అమెరికా చెట్ల చర్చికెళ్ళి దాక్కుంది. భారత ఒంటరిగా యుద్ధానికి సై అని 100 మంది చైనా సైనికుల తలలు నరికేసి భారత ఆర్మీ పవర్ చూపెట్టింది. ఇన్సిడెంట్ ఒక్క చైనాలో మాత్రమే టెర్రర్ పుట్టించలేదండి, అమెరికాలో కూడా టెర్రర్ పుట్టించింది. అందుకే అప్పటి నుండే భారత విషయంలో అమెరికా కూడా ఆచితూచి అడుగులేస్తుంది. కళ్ళ ముందే ఒక దేశం పవర్ఫుల్గా ఎదుగుతూ ఉంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది చెప్పండి? అలాంటి అమెరికా భారత్కి సహాయం చేయడానికి వస్తుందట, మనం నమ్మాలట. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అమెరికా పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి తన గుంటనక్క వైఖరిని చాటుకుంది. సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, అడ్డంకులు సృష్టించకపోతే అదే 10,000. ఇక మరణించిన 3 సెయిలర్స్ విషయంలో ఏం జరిగింది? మోడీ గారు G7 మీటింగ్లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ని కామా పొల్లుపోకుండా ట్రంప్ ముందే చదివి వినిపించారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. వెంటనే భారత విలేకరి ట్రంప్ని ఇదే విషయంలో ప్రశ్నించాడు. మీరేమైనా మరణించిన వారి కుటుంబాలకి కండోలెన్సెస్ చెప్తారా అని. ట్రంప్ వెంటనే ఎస్ ఐ డూ అన్నాడు. కానీ చాలా భారతీయ న్యూస్ ఛానల్స్లో ఎస్ ఐ డూ అన్న ఈ స్టేట్మెంట్ని కట్ చేసి చూపించారు. రీజన్ ఏంటో నాకు కూడా తెలియట్లేదు. న్యూస్ ఏదైనా కానివ్వండి, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపెడితే బెటర్. కట్ చేసి ఎడిట్ చేసి ఎందుకు గెలుపుతారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయితే ట్రంప్ కండోలెన్సెస్ ఇచ్చాడు. కండోలెన్సెస్ ఇస్తే మాత్రం ఎవరికి కావాలి? అపాలజీస్ కావాలి మాకు. ఈ విషయంలో నోరు మెదపకూడదని యుఎస్ ఆర్మీ నుండి ట్రంప్కి గట్టిగానే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లు నాకు అనిపించింది. అది నిజంగా టఫ్ ప్రొఫెషన్. ఇలాంటివి జరగకుండా ఇరు దేశాలు కలిసి చర్యలు తీసుకుంటాయని సన్నాయి నొక్కులు నొక్కాడు ట్రంప్. ఇక ట్రేడ్ డీల్ ఎందుకు కుదరట్లేదో లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్షరం పొల్లుపోకుండా ట్రంప్ అదే చెప్పాడు. మోడీ కనిపించినంత మెత్తనివాడేం కాదు, టఫ్ నెగోషియేటర్ అన్నాడు. కావాలంటే మరొకసారి లాస్ట్ వీడియో మళ్ళీ చూడండి. ఈ మీటింగ్లో కొత్తగా ఏమీ జరగలేదు. జస్ట్ ఒక పాయింట్ మాత్రం నా దృష్టికి వచ్చింది. సంథింగ్ ఈజ్ కుకింగ్ అని నాకు అనిపించింది. ట్రంప్ ఒక మాట అన్నాడు, మోడీ స్ట్రాంగ్ లీడర్, భారత్ అంటే ఆయనకి చాలా ఇష్టం, భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నాడు, అమెరికాలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నాడు, లాట్ ఆఫ్ మనీ కమింగ్ అన్నాడు. ఈ సెంటెన్స్ ఎక్కడ విన్నట్టుంది కదూ. యుఎస్ ఫారెన్ సెక్రటరీ మార్క్ రూబియో భారత పర్యటనకు వచ్చి వెళ్తూ సేమ్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భారత్ అమెరికాలో రాబోయే 10 ఏళ్లలో $500 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకుంది అని. అయితే భారత్ నుండి ఇప్పటి వరకు అఫీషియల్గా దీనిపై ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. ఇది నాకు కొంచెం మింగుడు పడడం లేదు. ఎందుకంటే ఏంట పెట్టుబడులు? భారత్ అమెరికాలో అంత డబ్బు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ట్రంప్ పిచ్చి పట్టినట్లు ఏది పడితే అది వాగుతూ ఉంటాడు. ఇవన్నీ అలాంటి మాటలేనా, లేక నిజంగానే తెర వెనక ఏదైనా జరుగుతుందా? ఐ ప్రామిస్ యూ, అలాంటిదేమైనా జరిగితే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద జాయిన్ బటన్ నొక్కి సపోర్ట్ చేయొచ్చు. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.